నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఎప్పుడు జీవితం అట్లా స్తబ్దంగా ఉండకూడదు. ఏదో అంటే కర్మయుగులం కాబట్టి ధర్మం కోసం ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వీడియోలో చాలా చక్కగా చెప్పడం జరిగింది అండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అర్థవంతంగాను ఉండాల్సిన అవసరం చాలా. ఎందుకంటే ఎప్పుడు స్తబ్దంగా అయితే కూర్చోకూడదు. మనకి సొసైటీ ఉంది, పిల్లలు ఉన్నారు, భార్యాభర్తలు, బాధ్యతలు ఉన్నాయి, మన లక్ష్యాలు ఉన్నాయి. అలాగే మన ఆలోచనలు ఎప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేటువంటి వాటిలోనే ఎక్కువగా ముందుకెళ్ళాలి. ఆ సబ్జెక్ట్ కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి అన్నారు. శ్రీ గారు కూడా ఒకటే మాట అన్నారు, కుదిరితే పరిగెత్తు, లేదంటే నడువు, లేదంటే దేకమన్నాడు కనీసం. అలా ఊరికే కూర్చోకని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ గొప్ప గొప్ప మాటలు మనకు అవసరం లేదు, వాటి గురించి మనం ఆలోచించే అవసరం లేదు. మనం చిన్నగా మనకు తెలిసింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత వీలైతే డబ్బు సంపద మీద దృష్టి పెట్టండి. ఆ మాటలు ఆ యోగానికి సంబంధించి వాళ్ళందరూ తత్వవేత్తలు చూసుకుంటారు. మనం అంత గొప్ప వాళ్ళం కాదు కాబట్టి మనకు అవసరం లేదు. మన కర్మయోగంలో మనం ఏమేం చేయాలో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. 389వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మనము ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఏం చెప్తామంటే మన వంశపారంపర్యంగా మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది మనం చెప్తుంటాం. ఒక్కోసారి కూర్చోబెట్టి ఎప్పుడైనా సమయ సందర్భాలను బట్టి ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే మీరు ఫ్యామిలీ మొత్తం ఊరికి ఒక్కరు కూర్చొని చర్చించుకున్నప్పుడు కానీ ఏం చెప్తారు, మీ తాతగారు చాలా గొప్పవాళ్ళు. ఓకే, అవన్నీ చెబితే ఏం చేస్తారంటే మీ తాత ఎలా ఫైట్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఓకేనా, ఆ తర్వాత మేము ఎంతమంది పిల్లలు పుట్టాం, ఓకేనా, మా అందరినీ అతను ఎలా పోషించాడు, ఓకేనా, ఆయన ఎంతెంత కష్టపడ్డాడు, ఎంతెంత ఆయన బాధలు పడ్డాడు, అవన్నీ చెప్తాం. ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాం. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరెంత కష్టపడ్డారు అనేది పిల్లలకు చెప్తారు. ఓకేనా, అంటే ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు మీరంటే వాళ్ళని కూడా మాలాగే కష్టపడండి. పిల్లలకు కూడా ఏం నేర్పుతున్నారంటే మీరు కూడా మాలానే కష్టపడి పైకి రావాలి. ఎంత గొప్పగా ఉంటుందంటే అది చెప్పేటప్పుడు హాయిగా ఉంటుంది వినడానికి. కష్టపడుతూ పైకి రావాలి. కష్టపడుతూ పైకి రావడం నాకు అర్థం కాదు. ఎందుకు కష్టపడాలి? వాడు కష్టపడ్డాడు, మీ తాత కష్టపడ్డాడు, మీరు కష్టపడ్డాడు, పిల్లాడు కూడా కష్టపడ్డాడు. అంటే వాడు చదువుతే మీరు వీడు కూడా చదువుకోవాలి. అవసరం అదే. ఎప్పుడు కూడా మీ జీవితంలో మీ పిల్లలకి మీ యొక్క కష్టాలు చెప్పకండి. ఓకేనా, మీరు కష్టపడదు చాలు. ఎందుకంటే మీకు చెప్పేవాళ్ళు లేరు. ఓకేనా, మీకు సబ్జెక్టు తెలియదు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకున్నారు. విన్నారా? అంటే గౌరవంగా బతకాలి, చేయాలి అంటే కష్టపడాలి, డబ్బు అవి సంపాదించాలంటే కష్టపడాలి. ఎక్కడ చూడు ఇవే చెప్తారు. మనం మ్యాక్సిమం చూసుంటాం, వినుంటాం. మనం ఎప్పుడు కూడా కష్టాల గురించి చెప్తారు. ఇక్కడ నుంచి చెప్పడం మానేయండి పిల్లలకి. అవన్నీ మానేయండి. ఎందుకంటే నేను ఇలా కష్టపడి పైకి వచ్చాను, మాకు అప్పట్లో లైట్లు లేవు, మేము దీపాలు పెట్టుకొని చదివాము, ఇవన్నీ చెప్తారు కదా. అక్కడ మా చిన్నప్పుడైతే లైట్స్ లేవు, నిజంగా కూడా లేవు. అది లాంతర్లు అయ్యాను ఉండేది కదా. 50 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది, ఒక 40-35 సంవత్సరాల క్రితం మాట. ఎక్కడెక్కడో దీపాలు ఉండేది, లేకపోతే స్ట్రీట్ లైట్ ఉండేది. నిజంగా కూడా అవి నిజాలే. కానీ ఇప్పుడు హాయిగా చక్కగా ఇల్లు మనకి లైట్స్ ఉన్నాయి కదా. అలాంటిది వాడు మళ్ళీ వీధి దీపం కింద ఎందుకు చదువుకుంటాడు వాడు? కాబట్టి ఎప్పుడు కూడా మీ పిల్లల ముందు కానీ మీ ఫ్యామిలీ ముందు కానీ మీ యొక్క కష్టాలను ఏకరువు పెట్టకండి. ఎందుకంటే మీరు ఎలా తిన్నారు, ఎలా బతికారు, ఒక్కో టైంలో మీకు భోజనం లేదు, అయినా సరే మీరు ఎంత కష్టపడ్డారు, ఉన్న దాంట్లోనే మేము సర్దుకున్నాము, మీకు ఇంత మంచి ఇన్ని రకాలు తెచ్చి పెడుతుంటే నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు మీరు గొడవ పెడతారు. ఇది బాగాలేదు అది మీరు గొడవ పెడుతున్నారు. మీకు ఇష్టమైతే చేసుకొని తినండి, లేదా బయటకు వెళ్ళి తెప్పించుకొని తినండి, సరిపోతుంది. కానీ మేమైతే అలా చేసేవాళ్ళం కాదు, ఉన్న దాంట్లోనే మేము సర్దుకునేది. ఇవి ఎందుకు చెప్తారు మళ్ళీ? ఇప్పుడు అర్థమవుతుంది. ఆ చెప్పడంలో మీకు మీరు మంచి చెప్తున్నారు మీరు అనుకుంటున్నారు, కానీ దాంతోపాటు ఏం చేస్తున్నారంటే మీ నెగిటివ్స్ అన్నీ వాళ్ళ మీద ఆపాదిస్తున్నారు, పిల్లల మీద. కాబట్టి ఏనాడు కూడా మీరు నెగటివ్స్ని కానీ మీ యొక్క బాధల్ని కానీ మీ కష్టాలని కానీ మీ పిల్లలకు చెప్పకండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే ఒక డబ్బున్నవాడి గురించి వాడి యొక్క స్టోరీ చెప్పండి, ఒక ధనవంతుడి యొక్క స్టోరీ చెప్పండి, వాడు ఎలా సాధించాడు చెప్పండి. మళ్ళీ ఆ ధనవంతుడు కానీ లేకపోతే డబ్బున్నవాడు కానీ వాడి లైఫ్ తీసుకుంటే కూడా స్టార్టింగ్ నుంచి చాలా కష్టాలు ఉంటాయి. ఈ స్థాయికి వచ్చాడంటే దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి కదా, అవి చెప్పకండి. తన ఐడియాస్ వల్ల తన బిజినెస్ని ఎలా డెవలప్ చేశాడు, ఎలా స్ప్రెడ్ చేశాడు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నాడు, అలా నువ్వు ఎలా ఆలోచిస్తావు. ఇప్పుడు ఇదే సమస్య నీకు ఇస్తున్నాను, ఓకే, ఇదే ఇప్పుడు అతనికి వచ్చిన సమస్య నీకు ఇస్తున్నాను, నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అని ఒక పజిల్స్ ఇవ్వండి పిల్లలకి. ఓకేనా? దానివల్ల అప్పుడు ఏం చేస్తాడు, వాడు ఆలోచిస్తాడు, ఓహో ఇదేదో బాగుంది, నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను. ఇలాంటివి చెప్పండి పిల్లలు. కానీ పొద్దాక మీ కష్టాలు ఏకరువు పెట్టడం కానీ, నేను ఇలా బాధపడ్డాను, నేను ఇలా సంపాదించాను, నేను ఇన్ని గంటలు చదివేది,
మాకు బస్సు సరిగా ఉండేది కాదు, నడుచుకుంటూ అంత దూరం వెళ్ళేది. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి మనకి, ఆటోలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, మనకి ట్రైన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు కూడా వాడిని ఇంకా అలా మీరు రుద్ది అలా కష్టపడమని చెప్పేసి నువ్వు ఎందుకు పోలేవు, సైకిల్ మీద పోలేవా, ఇవన్నీ మాట్లాడకండి. ఎంత వీలైతే అంత రిచ్నెస్ని ఆపాదించండి పిల్లలకి. ఓకే, రిచ్నెస్ గురించి చెప్పండి, డబ్బు సంపద ఐశ్వర్యం గురించి చెప్పండి, మన సబ్జెక్ట్ని నేర్పించండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎంతైతే కష్టపడారో వాడు ఇప్పుడు కష్టపడడానికి లేదు. మీరు ఎప్పుడు చేతులు చాపారు ఇతరుల దగ్గర, మీ పిల్లలు ఇతరుల దగ్గర చేతి చాపే అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి ఎంత వీలైతే అంత రిచ్గా ఆలోచనలు కానీ జీవితాన్ని కానీ ప్రతి దగ్గర రిచ్నెస్ని ఆపాదించండి. వీలైతే మీరు ఎట్లా కష్టపడ్డారు ఇక మళ్ళీ మీ జీవితంలో అవన్నీ ఆలోచించకండి, వీళ్ళకి రిచ్నెస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత. ఎక్కడ కూడా డబ్బుల విషయంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. ఏదానికైనా అడిగేలోపే ఇచ్చేయండి. మనం అడిగితే కానీ ఏం పిల్లలకి, ఇంతకుముందు కూడా మన వీడియోలో పిల్లలకి మనం ఎలా చూసుకోవాలని చెప్పాము. కాబట్టి ఏనాడు కూడా ఒక గొప్ప రాజు చరిత్ర చెప్పినా సరే, ఏ జీవిత చరిత్ర చెప్పినా సరే, మీ చరిత్రలు చెప్పినా సరే, ఎక్కడ కూడా ఆ స్టోరీలో కష్టాలు బాధలు అనే మాటల్ని తీసుకురాకండి. వాళ్ళ యొక్క చాతుర్యం గురించి చెప్పండి. వాళ్ళ ఆ సమయంలో వాళ్ళ యొక్క చాతుర్యం వల్ల ఎలా సాధించారు, ఎలా విజయాన్ని పొందారు, ఇలాంటివి మాత్రమే పిల్లలకు ఆపాదించండి. ఎంత వీలైతే అంత ఆ నెగిటివ్స్ అన్నింటినీ కట్ చేయండి. అలా ఏమవుతుందంటే మీ నుంచి, మీ తాతల నుంచి, మీ నుంచి మీ పిల్లలకి అదే వస్తుంది. ఇప్పుడు వాడు ఏమవుతాడు, ఆ వీటిని మైండ్లో పెట్టుకొని వీడు కూడా కష్టపడతాడు. ఇప్పుడు అదే మైండ్లో ఉంటుంది కదా, వీడు కూడా కష్టపడతాడు. తర్వాత వాడి పిల్లలు కూడా వీడు అదే కష్టం చెప్తాడు. కాబట్టి మీ యొక్క మొత్తం సర్కిల్ మొత్తం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఇక మీరు సుఖపడింది ఎప్పుడు? అవును. కాబట్టి ఎంత వీలైతే అంత చాలా ఈజీగా షార్ట్కట్లో పనులు చేసుకోవడం, దాంతోపాటు ఎంత వీలైతే అంత ఎలా సంపాదించాలి చెప్పండి. ఇలాంటి పజిల్స్ ఇవ్వండి. సపోజ్ దీనికి ఇంత డబ్బు కావాలి, దానికి నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు నాకు రేపటి వరకు చెప్పు. ఓకే, ఒక పజిల్ ఇవ్వండి. వాడు దాని గురించి ఒక 10 ప్లాన్లు ఇస్తాడు. ఆ 10 ప్లాన్లలో ఒక్క ప్లాన్ అయినా వాడికి సక్సెస్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లాన్ ఇవ్వండి. లేదంటే కొన్ని మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీ పడిపోయే స్థితిలో అది ఎలా నిలదొక్కుంది, మనకెన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎన్నో బుక్స్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడైతే యూట్యూబ్ చాలా ఈజీ అయిపోయింది, మనకెన్నో గొప్ప వాళ్ళ విజయగాథలు వస్తుంటాయి. అలాంటి పజిల్స్ మీ పిల్లలకు పెట్టేసి మీరైతే ఏం చేస్తారు, ఎలా సాధిస్తారు. ఒక పెద్ద స్టార్ హోటల్ ఉంది, అది మొత్తం లాస్లో ఉంది, పడిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎలా నిలదొక్కోవాలి. ఓకే, ఇలా మెల్లిమెల్లిగా పిల్లలకి ఏం చేస్తారు, విజయం వైపు, డబ్బు సంపద ఐశ్వర్యం వైపు వాళ్ళ ఆలోచనలు పెంపొందించండి. ఎంత వీలైతే అంత. ఏనాడు కూడా మీ అమ్మ గురించి కానీ, మీ నాన్న గురించి కానీ, మీ గురించి కానీ, మీరు పడ్డ కష్టాలు కానీ, బాధలు కానీ ఇక ఆపేయండి. ఓకే, ఎంత వీలైతే అంత వాళ్ళకి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని వాళ్ళ మనసులో చొప్పించండి. హాయిగా ఆనందంగా జీవించే విధి విధానాన్ని మీరు వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయండి. నిజంగా అంటే జనరేషన్ కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు పడ్డ కష్టం గురించి కంటే కూడా వచ్చే అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అది చెప్తే సరిపోతుంది కదా. కష్టాన్ని ఇప్పుడు మన స్టోరీలు కూడా ఉంటాయి, రాజు కథలు అవి ఇవి. ఎక్కడో మర్రి చెడు త్వరలో మనీ ఉంటుంది, దానికోసం వీడు ఎన్ని కష్టాలు పడాలి, కష్టపడుతూ దాన్ని సాధించుకొని రావాలి. దాంతో ఏమొచ్చింది వాడికి, దాంట్లో మోరల్ ఏం చెప్తుంది మనకి, ఏం లేదు కదా దాంట్లో. అంటే నువ్వు మళ్ళీ కష్టపడుతూ అవన్నీ చేయాలని చెప్తుంది తప్ప, అవి చాలా ఈజీగా షార్ట్కట్లో నువ్వు దాన్ని ఎలా సాధిస్తావు అనేది మాత్రం ఏనాడు కూడా మనం ఇక్కడ కూడా చెప్పలేదు. ఏ స్టోరీలలో కానీ ఒక మహాత్మ జీవిత చరిత్ర తీసుకున్నా అది కష్టంతో కూడుకుందే ఉంటుంది. ఎక్కడ ఒక గొప్ప రాజు ఏదైనా సాధించేటంటే కష్టంతో కూడుకునే ఉంటుంది. మీ లైఫ్ తీసుకుందామో కష్టంతో కూడుకునే ఉంటుంది. మన సబ్జెక్ట్లో నెగిటివే లేదు, మళ్ళీ కష్టాలను ఎందుకు ఏకరువు పెట్టడం, నేను అనేది అది. కాబట్టి వాటన్నీ పక్కన పెట్టేసి ఎంత వీలైతే అంత వాళ్ళకి పాజిటివ్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేయండి. అవన్నిటి తీసేయండి చాలా. ఇక వాడితో ఏం వచ్చేది లేదు, మీరు సాధించలేదు, వాడు సాధించాడు. వాళ్ళది సాధిస్తే ఏం సాధిస్తాడు, కష్టాలు సాధిస్తాడు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇక నుంచి పాజిటివ్ మాత్రం పిల్లలకు ఆపాదించండి, పాజిటివ్ గురించే చెప్పండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. థ్యాంక్ యూ అండి.